హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు సంబంధించిన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివాదం ఇంకా కంటిన్యూ అవుతోంది. ఆయన గోదావరి జిల్లాలకు సంబంధించి అక్కడ వారాహి యాత్ర సందర్భంగా వాలంటీర్లపైన చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి అటువంటి వ్యాఖ్యల్ని గతంలో ఏ రాజకీయ నాయకుడు చేసి ఉండరు. పవన్ కళ్యాణ్ అటువంటి వ్యాఖ్యలు చేశారు. మహిళల అక్రమ రవాణాకి వాలంటీర్లు కారణమవుతున్నారు అనేది ఆయన చేసిన అలిగేషన్. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాలంటీర్ల ద్వారా మహిళలకు సంబంధించిన డేటా తీసుకొని మహిళల్ని ఇక్కడి నుంచి విదేశాలకు తరలించే కుట్ర చేస్తున్నారు. ఆ కుట్ర చేయడం మాత్రమే కాదు, 30,000 మందికి పైగా మహిళల్ని ఇప్పటికే తరలించారు అంటూ ఆరోపణ చేశారు. ఈ ఆరోపణలకున్న ఎవిడెన్స్ ఏంటి అని అడుగుతున్న సందర్భంలో కేంద్ర ఇంటెలిజెన్స్, కేంద్ర నిఘా వర్గాలే తనకి సమాచారాన్ని చెప్పాయి అంటూ ఆయన చెప్తూ వచ్చారు. కేంద్ర నిఘా వర్గాలు తనకి సమాచారాన్ని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పండి అని కూడా నాకు చెప్పాయి అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. సో చాలా సంచలన ఆరోపణలు. ఈ టంగ్ ఆఫ్ స్లిప్గా మాట్లాడిన వ్యాఖ్యలుగా కాకుండా చాలా కాన్షియస్గా, చాలా కాంక్రీట్గా చేసిన ఆరోపణలు వాలంటీర్లకు సంబంధించి. అయితే ఆ తర్వాత రకరకాల విమర్శలు, రకరకాల అటాక్స్ పవన్ కళ్యాణ్ పైన వస్తూ ఉన్న నేపథ్యంలో ఆయన మొత్తం వాలంటీర్లు కాదు కొంతమంది అంటూ మాట్లాడుతూ వచ్చారు. అదే సమయంలో అసలు వాలంటీర్ల వ్యవస్థ ఉండాల్సిన అవసరం లేదు అంటూ మాట్లాడుతూ వచ్చారు. రాష్ట్రంలో రకరకాల ఏజెన్సీసు, రకరకాల వ్యవస్థలు, రకరకాల సంఘాలు ఉంటాయి. వీళ్ళందరికీ ఎవరో ఒక ఓనర్ ఉంటారు, ఎవరో ఒక లీడర్ ఉంటారు. ఈ వాలంటీర్లకు లీడర్ ఎవరు? వాలంటీర్ల లీడర్ ఎవరు? ఎవరికి సంబంధించిన ప్రైవేట్ సైన్యం మీరు? మీరు ఎవరికి రెస్పాన్సిబుల్? అసలు వాలంటీర్ల వ్యవస్థ పైన న్యాయ పోరాటం చేస్తాను, వాలంటీర్ల వ్యవస్థ రద్దు కోసం కోర్టుకు వెళ్తాను అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆయన కొంచెం టోన్ డౌన్ చేశారు. వాలంటీర్లు కూడా పవన్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల నిరసన కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. పవన్ వ్యాఖ్యలు సరైనవి కాదు అని చెప్తూ వచ్చారు. సో ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ తన అందరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదు, కొంతమంది అటువంటి వాళ్ళు ఉన్నారు అంటూ ఆయన చెప్తూ వచ్చారు. ఈ సమాచారాన్ని తీసుకెళ్లి హైదరాబాద్లో పలానా చోట భద్రపరిచారు, ఆ సమాచారం సంబంధించిన వివరాలు బయటికి రావాలి. సో గ్రామాల్లో ఒంటరి మహిళలు, గ్రామాల్లో ఉన్న మహిళలకు సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా వైసీపీ దొంగిలిస్తోంది, ఇలాంటి కామెంట్స్ కూడా ఆయన చేస్తూ వచ్చారు. అయితే ఆ సందర్భంలో చాలా స్టేషన్స్లో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ పైన కంప్లైంట్ చేస్తూ వచ్చారు. అయితే పవన్ అనే ఒక వాలంటీర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆయన పైన కేసు నమోదైంది. మార్చి 25న ఆయన కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి కనపడుతోంది. వాలంటీర్లు ఎన్నికల్లో చాలా కీలకమైన ఎజెండాగా మారిపోయారు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలి అంటూ ఓపెన్గా ముఖ్యమంత్రి పిలుపునిస్తున్నారు. చొక్కాలు మడతబెట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి అంటూ ఆయన పిలుపునిస్తున్నారు వాలంటీర్లకు. సో వాలంటీర్లకు అటువంటి పిలుపునిస్తున్న నేపథ్యంలో వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు వాళ్ళని మేము తీసేస్తాం, వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పే పరిస్థితిలో కూటమి లేకుండా పోతుంది. అలా అని వాలంటీర్లను ఓన్ చేసుకోలేని పరిస్థితిలో ఉంది. వాలంటీర్లకు సంబంధించి గతంలో చేసిన వ్యాఖ్యలు వాళ్ళకి ఇప్పుడు ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పర్టికులర్ కేసు కూడా పొలిటికల్ మోటివేటెడ్ కేసుగానే చూడాల్సి ఉంటుంది. ఆయన వ్యాఖ్యలు చేసిన నెలల తర్వాత ఇప్పుడు కేసు నమోదు చేయడం, ఇప్పుడు కోర్టుకు హాజరు కావాల్సి రావడం, ఇవన్నీ కూడా ఈ సందర్భంలో ఎన్నికల ముంగిట వీటిని తెరపైకి తీసుకురావడం ద్వారా పవన్ కళ్యాణ్కి వాలంటీర్లపైన ఏ రకమైన అభిప్రాయం ఉంది అనేది మరోసారి చర్చలో ఉంచే ప్రయత్నం అధికార పార్టీ వైపు నుంచి జరుగుతుందా లాంటి అనుమానం కలుగుతోంది. సో వాలంటీర్లను పవన్ కళ్యాణ్ అవమానించారు, వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడారనే విషయాన్ని లైవ్లో ఉంచడం ద్వారా ఎన్నికల్లో పొలిటికల్ గెయిన్ తీసుకునే ప్రయత్నం అధికార పార్టీ చేస్తుందా లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. సో వాలంటీర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేలా చేయడం, వాలంటీర్లు కూటమి వాళ్ళు వస్తే వాలంటీర్లను ఉంచరు, వీళ్ళు ఉద్యోగాలు తీసేస్తారు లాంటి ఒక అభద్రత వాలంటీర్లకు కల్పించే ప్రయత్నం చేయటం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీలో భాగంగా కనపడుతుంది. సో మొత్తంగా పొలిటికల్ మోటివేటరా, లేకపోతే నిజంగానే వాలంటీర్లు హర్ట్ అయ్యి కంప్లైంట్ ఇచ్చారా తెలియదు, కానీ ఆ వ్యాఖ్యలు అయితే ఆన్ రికార్డు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. కాబట్టి ఆ వ్యాఖ్యల్ని బేస్ చేసుకుని కేసు నమోదైంది. మార్చి 25న పవన్ కళ్యాణ్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఆయన కోర్టుకు వెళ్తారా? కోర్టుకు వెళ్ళడానికంటే ముందే గ్రీవెన్స్ కోసం కోర్టు నుంచి రిలాక్సేషన్ తీసుకోవడానికి సంబంధించి ముందస్తు బెయిలా, లేకపోతే దానికి సంబంధించి కేసుకు సంబంధించి ఫర్దర్గా లీగల్గా ఆయన ఏ రకంగా మూవ్ అవుతారనేది కూడా చూడాల్సి ఉంది.